అసలా టైం లూప్ ఏంటి? ఆ గుడికి కాకులకు ఉన్న సంబంధం ఏంటి? లాస్ట్లో ఆ పాప ఎవరు? సంభవం అధ్యాయం 1. సినిమా ఎండింగ్ మీకు కరెక్ట్గా అర్థం కాలేదా? టెన్షన్ పడకండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ బుర్రలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. హలో ఫ్రెండ్స్, సినీలోకం ఎక్స్కి స్వాగతం. ఈ మూవీ ఎండింగ్లో ఉన్న ప్రతి ఒక్క ట్విస్ట్ని డికోడ్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ గుట్టేంటో విప్పేద్దాం. అసలు ఈ సినిమాలో టైమ్లైన్స్ చాలా ఉన్నాయి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ముందు ఇక్కడే క్లారిటీ ఇస్తాను, వినండి. సినిమాలో ఉన్నది ఒకే ఒక్క టైమ్లైన్. కాకపోతే ఆ అడవిలో ఎవరైనా రక్తం చిందించినా లేదా పెద్దగా సౌండ్, గన్ కాల్చడం లాంటివి చేసినా అక్కడున్న దేవుడు వాళ్లను గతం, వర్తమానం, భవిష్యత్తులోకి మారుస్తూ ఉంటాడు. అంటే ఈ అడవిలోకి వెళ్లిన వాళ్లు తమ రాతను తామే మార్చుకోవచ్చు. అసలు ఆ అడవిలో ఏముంది? ఈ టైం ట్రావెల్ వెనుక ఉన్న గతం ఏంటి? కొన్ని వందల ఏళ్ల క్రితం పోర్చుగీసు వాళ్లు మన దేశానికి రాకముందు ఆ అడవిలో ఒక కాకి తల ఉన్న దేవుడి గుడి ఉండేది. అప్పట్లో కాకులను పవిత్రంగా పూజించేవాళ్లు. గర్భిణీ స్త్రీలు ఆ కాకులకు ఆహారం పెట్టేవాళ్లు. కాని ఎప్పుడైతే పోర్చుగీసు వాళ్లు మన దేశానికి వచ్చారో వాళ్లు ఆ గుడిని నాశనం చేయడానికి ట్రై చేశారు. ఆ దేవుడి విగ్రహాన్ని తొలగించలేక కోపంతో అక్కడున్న జనాన్ని, కాకులను దారుణంగా చంపేశారు. అంతవరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఆ దేవుడు ఈ నెత్తురు చూసి రౌద్రంగా మారిపోయాడు. ఆ కోపంతో కాలం మీదే కంట్రోల్ సాధించాడు. అప్పటినుంచి ఆ అడవిలో ఎవరైనా రక్తం చిందించినా, పెద్ద శబ్దం చేసినా వాళ్లు ఆ టైంలూప్లో ఇరుక్కుపోతారు. అందుకే ఆ పోర్చుగీసు వాళ్లు కూడా అక్కడే ఇరుక్కుపోయారు. అంతేకాదు, ఆ అడవిలో ఒక మ్యాజిక్ ఉంటుంది. మీరు ఎటు నడిచినా మళ్లీ తిరిగి స్టార్టింగ్ పాయింట్కే వస్తారు. అక్కడినుంచి బయటపడాలి అంటే గుడి చుట్టూ ఒక స్పైరల్, చుట్టలాగా ఆకారంలో నడుచుకుంటూ వెళ్లాలి. అప్పుడే బయటపడతారు. ఇప్పుడు 1994కి వద్దాం. హీరో ఆనంద్ వాళ్ల నాన్న కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన కొంతమంది ఖైదీలను ఆ అడవిగుండా తీసుకెళ్తున్నప్పుడు వాళ్లు తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఆ గొడవలో గన్ పేలడంతో ఆ సౌండ్కి హీరో వాళ్ల నాన్న, ఆ ఖైదీలు అందరూ ఆ టైంలూప్లో ఇరుక్కుపోయారు. అందుకే హీరో ఆనంద్ చిన్నప్పుడే అనాథ అయ్యాడు. ఇక ప్రెజెంట్ డేకి వస్తే తండ్రిలాగే హీరో ఆనంద్ కూడా పోలీస్ అయ్యాడు. తన భార్యకు ఒక పాప పుడుతుంది. ఆ టైంలో తన తండ్రి తప్పిపోయిన అదే అడవి పక్కనే ఉన్న ఊరికి ఆనంద్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మిస్ అయిన ఒక కానిస్టేబుల్ని వెతుక్కుంటూ ఆనంద్ తన టీంతో ఆ అడవిలోకి వెళతాడు. అక్కడ పొరపాటున ఒక నెత్తురు చుక్క నేలమీద పడటంతో ఆనంద్ కూడా ఆ టైం ట్రావెల్లో ఇరుక్కుపోతాడు. ఆ టైం ట్రావెల్లో ముందుకు వెనక్కి వెళుతున్నప్పుడు ఆనంద్కి ఒక వ్యక్తి ఎదురుపడి పోర్చుగీసు వాళ్ల కథ చెప్తాడు. వాళ్లు చేసిన ఆ మొదటి తప్పును ఆపగలిగితే ఆ దేవుడి కోపం చల్లారుతుంది, ఈ శాపం విరిగిపోతుంది అని చెప్తాడు. ఆ తరువాత జరిగిన టైం ట్రావెల్లో ఆనంద్ తన తండ్రిని కలుసుకుంటాడు. ఆ స్పైరల్ దారిలో నడిపించి తన తండ్రిని 1994కి సురక్షితంగా పంపించేస్తాడు. నాన్నను కాపాడాను అనే సంతృప్తితో ఆనంద్ తన గన్తో తననే కాల్చుకుని చనిపోతాడు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఆనంద్ చనిపోగానే కాలం మళ్లీ రీసెట్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఒక కొత్త ప్రపంచం. అక్కడ ఆనంద్ వాళ్ల నాన్న బతికే ఉన్నాడు. ఆనంద్ కూడా కానిస్టేబుల్గా కాకుండా సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. అంతా హ్యాపీ అనుకునే టైంలో ఆనంద్ వెళుతున్న జీప్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి ఫోన్ చూస్తే అందులో ఆనంద్తో దిగిన ఫోటో ఉంటుంది. అప్పుడతనికి అర్థమవుతుంది, తన కళ్ళెదుటే చనిపోయింది తన సొంత కూతురు అని. భవిష్యత్తులో పెద్దయిన తన కూతురు తండ్రి కోసం వెతుక్కుంటూ గతంలోకి వచ్చి ఇక్కడ చనిపోయింది. అప్పుడు ఆనంద్కి ఆ పోర్చుగీసు వాళ్లు కనిపిస్తారు. అతనికి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. తన కూతుర్ని ఆ అడవిలో ఇరుక్కుపోయిన అందర్నీ కాపాడాలి అంటే తాను మళ్లీ ఆ అడవిలోకి వెళ్లాలి. 100 ఏళ్ల క్రితం ఆ పోర్చుగీసు వాళ్లు చేసిన ఆ నరమేధాన్ని ఎలాగైనా ఆపాలి. అప్పుడే ఈ శాపం పూర్తిగా పోతుంది అని తెలుసుకుంటాడు. అంటే బహుశా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందేమో. ఈ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం.